వీలైతే మీరు మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత గారు. సో ఈ ప్రాజెక్టుల గురించి కూడా గతం నుంచి అటు వచ్చినప్పటి నుంచి ఇదే మనం చాలా 2.5 years నుంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మీరు వింటున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ నిన్న రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి PowerPoint ప్రెజెంటేషన్ ఇవ్వడం మీరు కూడా చూసే ఉంటారు. సో ఈ ప్రెజెంటేషన్ పైన మీ రెస్పాన్స్ ఏంటి? ఎందుకంటే గతంలో మీరు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి, ఇది మంచి ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ పరిస్థితులు, ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి పనులు వారందరికీ కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్. బేసిక్ గా మనం ఇది చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తుంటే ఒక రాజకీయ అంశంగా ముందుకు పోతుంది తప్పితే అక్కడ ప్రాజెక్టుని కంప్లీట్ చేసుకొని వాడుకునే పరిస్థితులు కనబడతలేదు. రెండు పార్టీల మధ్యలో ఒక రాజకీయ అంశంగా ముందుకు తీసుకెళ్లిపోతా ఉన్నారు తప్పితే దాన్ని వాడుకొని లేకపోతే రేపు పొద్దున దాన్ని కంప్లీట్ చేయటమా లేకపోతే ఇంకోట అవి చర్చకు రావట్లేదు. వీరేమో తెలుసు అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏదైతే ప్రాణహిత చేపల ప్రాజెక్టు 38,000 కోట్ల రూపాయలకి ఏదైతే కట్టాల్సి ఉండేనో, కంప్లీట్ చేయాల్సి ఉండేనో, చిన్న లిఫ్ట్ చేస్తే 148 మీటర్ల ఎత్తులో 160 TMCలు గ్రావిటీ ద్వారా పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉండే. దాన్ని కాదని చెప్పి సోర్స్ మార్చి పేర్లు మార్చి ఏదైతే మేడిగడ్డకు తీసుకొచ్చారో అక్కడే ప్రాబ్లం అంతా కూడా స్టార్ట్ అయింది. అది కాకుండా ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిగడ్డ దగ్గర కట్టుంటే ఈ ఇష్యూస్ రాకపోయేవి. బీఆర్ఎస్ కు చెడ్డ పేరు రాకపోయేది, కేసీఆర్ కు చెడ్డ పేరు రాకపోయేది. కానీ ఎక్కడైతే మార్చిర్రో, ఎక్కడైతే ఎస్టిమేషన్స్ పెంచారో 38,000 కోట్ల నుంచి మొన్నటి వరకు చూస్తే 141,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టాల్సి ఉండేను కాళేశ్వరం మీద. ఇప్పుడు చూస్తే ఏమైతుందంటే అడావిడి ఎట్లయిపోయిందంటే ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఒక 100 సంవత్సరాలు, ఒక 150 సంవత్సరాలు ఉండే ప్రాజెక్టులు ఒక టైం టేకింగ్. ఇదంతా కూడా అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టేటప్పుడు టైం తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఇల్లు కట్టాలంటే దానికి పిల్లర్స్, తర్వాత బునాది తీసిన తర్వాత పిల్లర్స్, అక్కడ నుంచి క్యూరింగ్, ఇవంతా కూడా చేస్తూ ఉంటాం. టైం అంటే ఎంత లోతులో మనం పిల్లర్స్ వేయాలి, ఎంత లోతులో ఆ ఫూటింగ్స్ వేయాలనేది కింద చూశాక, బోర్వెల్స్ లేకపోతే ఇసుక ఎంత దూరం ఉంది, ఎంత లోతులో ఉంది, అవన్నీ చూశాకనే వేస్తారు మామూలుగా. కానీ ఇప్పుడు ఏమైందంటే అది అడావిడిగా చేయటం వల్ల, సాయిల్ టెస్టింగ్ చేయకపోవటం వల్ల, అది పైన వేయడం వల్ల ఏమైతుందంటే ఆ కింద తర్వాత ఇంకోటి ఏంటంటే బ్యారేజ్ కు రిజర్వాయర్ కి చాలా తేడా ఉంటుంది. బ్యారేజ్ 2-3 TMCలు రాగానే ఎత్తిపోసుకుంటాం నీళ్లు, బయటికి ఎత్తిపోసుకుంటే ఆ ఇష్యూస్ రాకపోయేది. కానీ 10-12 TMCల నీళ్లు అక్కడ నింపడం వల్ల అది ఒక బంగాళాఖాతం నీళ్లు ఒక పెద్ద ఎత్తున వచ్చేది ఒక బీబీసీలో చూపించినట్టుగా నింపడం వల్ల ఏమైందంటే టోటల్ గా ప్రెషర్ ఎక్కువైపోయి కింద ఏదైతే పిల్లర్స్ కింద నుండి ఆ ఇసుకంతా కూడా కొట్టుకుపోయి అక్కడి నుంచి నీళ్లు బయటికి రావడం జరిగింది. సో ఆ విధంగా ఒక్కసారి ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి కాబట్టి, ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి మొత్తం టోటల్ గా అది డ్యామేజ్ అవ్వకుంటూ వచ్చింది. ఫస్ట్ కంప్లైంట్ 2 years ముందే తీసుకుని ఉంటే 2020 అనుకుంటాను, 2020లో 2020 సెప్టెంబర్ 25 రోజు, ఆ రోజు ఒకవేళ నిజంగా నా కంప్లైంట్ తీసుకొని ఎల్ఎన్టీని ప్రెషర్ చేసి ఫోర్స్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు కంప్లీట్ చేస్తే బాగుంటదని చెప్పితే బాగుండేది. కానీ దాన్ని పట్టించుకోకుండా 23 వరకు కూడా దాన్ని జాప్యం చేసుకుంటూ వచ్చిరంటే డెఫినెట్ గా అదంతా కూడా అంటే 1,00,000 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు అంతా కూడా బూడిద పాలైపోయింది, గోదావరి నీళ్ల పాలైపోయింది, నీళ్లు రాని పరిస్థితి కనపడతా ఉంది. 1 కోటి ఎకరాలు మాగాని చేసుకుంటామన్న ఆలోచన ఆ రోజు ఉండే. అందరు అనుకున్నారు నిజంగానే, ఈవెన్ భారతీయ జనతా పార్టీ సరే చేస్తే బాగానే ఉంటుందనే ఆలోచనతోటి అప్పుడు సపోర్ట్ చేశాం. కానీ ఎవరైనా కూడా ఒక ఇల్లు కట్టాక, ఎందుకంటే మేము దగ్గర ఉండి చూడం, ఇంజనీర్స్ కానీ మిగతా కాంట్రాక్టర్లు వాళ్ళు ప్రభుత్వం చూసుకుంటుంది కదా, భారతీయ జనతా పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం చూసుకోదు. పర్మిషన్లు ఎవరికే ఉంటుంది కానీ ఎక్కడ చూసుకునే అవకాశాలు ఉండవు. కానీ మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశనకో లేకపోతే ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత ఆహ్వానిస్తే పోయి చూస్తారు, నిజంగానే బాగుంది అనుకుంటారు. కానీ అక్కడ నాణ్యత ఎట్లా ఉంది, ప్లానింగ్ ఎట్లా ఉంది, డిజైన్ ఎట్లా ఉంది, కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది, తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది అనేది ఎవరికి తెలుస్తుందో చెప్పండి. అట్లాగే ఇల్లు కట్టినప్పుడు కూడా
ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనం అనుకుంటాం బాగా కట్టారు, చాలా బాగుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ చూస్తే ఎండ్ ఆఫ్ ద డే అది కూలిపోవటం, బ్యారేజ్ లో క్రాక్స్ రావటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే డెఫినెట్ గా మరి వాళ్ళు తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. సో బాధ్యత తీసుకొని దాంతోటేనే కదా అది ఆ కాళేశ్వర్ ప్రాజెక్టు వల్లనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో పాటు కొన్ని 6 గ్యారెంటీ తెచ్చుకుంటూ ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఆ టైంలో, 1,00,000 కోట్లు ఎవడైతే దోచుకొని దాచుకున్నారో వాళ్ళని చెర్లపల్లి జైల్లో బెడ్రూమ్ కట్టి, ఇందిరమ్మ ఇల్లు కట్టి లోపలేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎక్కడన్నా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? 9,000 కోట్ల రూపాయలు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎంక్వైరీ చేసి, 1,00,000 కోట్ల మీద కాదు, 9,000 కోట్లే, 9,000 కోట్ల మీద ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ రాగానే, పీసీ ఘోష్ కమిషన్ ద్వారా రిపోర్ట్ రాగానే దాన్ని వాళ్ళ చేతుల్లో అన్ని ఉన్నా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా, అవకాశం ఉన్నా కూడా దాన్ని తీసుకుపోయి సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐకి అప్పచెప్పాల్సిన అవసరమే ఉంది? వీళ్ళ చేతకాకనా, చేయలేకనా, అరెస్ట్ చేయలేకనా, ఆ 1,00,000 కోట్లు కక్కించలేకనా? వెంకటరెడ్డి గారు అభ్యంతరకరం అండి. అంటే ఒకటి వెంకటరెడ్డి గారు, గతంలో మీరు కూడా అన్నారు వాళ్ళకి చేతన అవ్వట్లేదు, వీలైతే ఈ కేసుని సిబిఐకి అప్పగించండి, కేంద్రమైనా చూసుకుంటుంది, ఆ రకంగా అయినా సిబిఐ అయినా దీనిపైన ప్రెషర్ పెడతామని చెప్పేసి మీరు అంటేనే కదా వాళ్ళు కూడా ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తాము. మేము అడిగింది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద 1,00,000 కోట్లు ఏవైతే ఖర్చు పెట్టారో, ఆ ఖర్చు పెట్టిన 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు ఎంక్వైరీకి వేయని చెప్పాము. వీళ్ళేం చేశారు? ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, కాల్వలు, మోటార్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి, వాటి మీద ఎంక్వైరీ వేయలేదు ఎక్కడ కూడా. ఎవరెవరు చేశారు, ఎవరెవరు దీనికి పాల్పడ్డారు, ఏ విధంగా దోపిడీ చేశారు, ఎంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు, దాని వెనకాల ఎంతమంది రాజకీయ నాయకులు వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారో అవన్నీ బయట పెట్టలే ఎక్కడ కూడా. ఇవన్నీ కూడా వీళ్ళకి తెలిసే, కాంగ్రెస్ పార్టీ కూడా తెలిసే. అంటే బీఆర్ఎస్ పార్టీకి మరి తొత్తులాగా ఉంటున్నారా, సపోర్ట్ చేస్తా ఉన్నారా, అండర్స్టాండింగ్ ఉందా? ఎందుకు ఈ 2 అంశాలు ఇద్దరే మాట్లాడుతూ ఉన్నారు ఎంతసేపు కూడా. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ అంశంగా నాకు తెలిసినంత వరకు ఇది 2028-29 ఎన్నికల వరకు కంప్లైంట్ చేసే అవకాశాలు ఉండవు. దీంతో మళ్ళా కూడా రేపు ఎలక్షన్ పోయే అవకాశాలు ఉంటాయి. తప్పితే ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్ లాగా కనపడతా ఉంది, ఒక కంటిన్యూస్ పొలిటికల్ ఒక ఇష్యూ లాగా కనపడతా ఉంది. తప్పితే ఈ తెలంగాణ ప్రజలకు ఒక ప్రాజెక్ట్ కట్టి నీళ్ళిద్దామని ఆలోచన అన్ని పార్టీకి కూడా లేదు. ఓకే అండి, ఒక నిమిషం. సుమిత్ర గారు కంటిన్యూ. వెంకటరెడ్డి గారు విద్యావంతులు ఇట్లా మాట్లాడతారని అనుకోలేదు. 1,00,000 కోట్లు కూడా పూర్తి కానటువంటి ప్రాజెక్టు నిర్మాణంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి లాగానే వెంకటరెడ్డి మాట్లాడడం. నిన్న మీరు ఈటెల గారి మాటలు విని ఉండాల్సింది వెంకటరెడ్డి గారు. ఇది అన్యాయం మీరు ఇట్లా మాట్లాడడం, బురద జల్లడానికే మాట్లాడుతున్నట్టున్నది తప్ప